ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజల సంజీవని. ఇవాళ అదే ఆరోగ్యశ్రీ సేవలనేవి నిలిచిపోయి నేటికి 3 రోజులవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధులు లివిల్ అలాగే అరవింద్, ఇక వరంగల్ నుంచి రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. లివిల్, ముందుగా మీరు చెప్పండి, పేద ప్రజల సంజీవని ఆరోగ్యశ్రీ, దాన్ని ఇవాళ రాష్ట్రంలో అంతం చేస్తుంది రేవంత్ సర్కార్ కాదా? రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవ నిలిచిపోయి దాదాపు 3 రోజులైతుంది. పట్టింపు చర్యలు లేవు. మంత్రి ఇప్పటి వరకు దానిపైన రివ్యూ నిర్వహించలే. ముఖ్యమంత్రి అసలే పట్టించుకోలే. ఇవాళ పోను రాను ఢిల్లీ పోతా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనారోగ్యం వస్తే ఇవాళ ఏం చేయాలనే ఆలోచన చేయలేని దుస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపురించిందంటే ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ పాలన పూర్తిగా పడికేసింది. ఇవాళ ఆరోగ్య వ్యవస్థ అంతా వెంటిలేటర్ పైన ఉందని చెప్పడానికి నిదర్శనంగా ఇంతకు మించిన ఉదాహరణ లేదు. ఇవాళ పూర్తిగా ఆరోగ్యశ్రీ నిలిచిపోయి ఇవాళ పేదలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఇవాళ ఎవ్వరు కూడా దానిపైన పల్లెత్తు మాటనట్లేదు, కనీసం పట్టించుకున్న పాపన పోతలేరు. అంటే ఆరోగ్యశ్రీకి ఇవాళ ఒక సుస్థి వచ్చిందని చెప్పుకోవచ్చు. గతంలో నేను రాను బిడ్డో ప్రభుత్వ దవాఖానకు అని చెప్పి నానుడుండే ఉమ్మడి రాష్ట్రంలో అది పూర్తిగా రూపుమాపి తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవను అనేక రకాలుగా రూపొందించారు. అయితే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 10,000 కోట్ల పైచిలుకు నిధులు ఆరోగ్యశ్రీకి చెల్లించి, ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించి పేద ప్రజలకు ఎన్నో రకాల ఉచిత వైద్యం అందించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇవాళ పూర్తిగా చేయలేని స్థితిలో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పేదలకు వైద్యం అందించడంలో కూడా పూర్తిగా చేతులెత్తేసింది. ఇవాళ ప్రభుత్వ దవాఖానలు పక్కన పెడితే ప్రైవేటు ఆసుపత్రులకు కూడా పేదలు వెళ్ళి ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోలేని దుస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉంది, ఇవాళ ప్రజల ప్రాణాలను గాలికి ఏ విధంగా వదిలేసింది అనడానికి ఇంత పెద్ద నిదర్శనం లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ అక్షరాల 20 నెలలలో 6 సార్ల ట్రాన్స్ఫర్లు జరిగినాయి ఆరోగ్యశ్రీ సీఈఓ అంటే మనం అర్థం చేసుకోవాలి. కనీసం ఎవరైతే ఉన్నతాధికారి వస్తారో ఆ అధికారికి పట్టు రాకముందుకే మరో శాఖకు బదిలీ చేయడం, మళ్ళీ కొద్ది రోజులకే మరో శాఖకు బదిలీ చేయడం, ఈ విధంగా 6 సార్లు ట్రాన్స్ఫర్ చేశారంటే రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖకు పెద్దన్నగా ఉండే ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ చాలా చోట్ల చాలామంది పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరం లాంటి పథకం. అది గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో అద్భుతంగా తీర్చిదిద్దింది. ఇవాళ గొప్పగా చెప్పుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం, మేము 10 లక్షలు చేశామని. ఉన్నదానికే దిక్కులేవు, 10 లక్షల వైద్యం ఎవరికి అందించారని చెప్పేసి కూడా ఇవాళ పేద ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామందికి 5 లక్షల వరకే ఉన్నప్పటికీ కూడా లక్షలాది మందికి ఆనాడు ఏవో ట్రాన్స్ప్లాంటేషన్ అవయవ మార్పిడి కావచ్చు, ఇతరత్ర పెద్ద సర్జరీలు అయితే 7-8 లక్షలు, దాదాపు 9 లక్షల పైచులకు 10 లక్షల వరకు కూడా కవరేజ్ ఇచ్చిన పరిస్థితి ఆనాడు ఉంది. ఖచ్చితంగా ఇవాళ ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇవాళ పేద ప్రజలకు వైద్యం దూరమైంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు అది శాపమైంది. ఆరోగ్యశ్రీ బంద్ అయి 3 రోజులైనా కనీసం కూడా ఆ వైపు చర్యలు చేపట్టట్లేదంటే ఈ ప్రభుత్వంలో ఎంత మేరకు ప్రజలంటే మక్కువ ఉంది, ఎంత మేరకు ప్రజల ఆరోగ్యం పైన వీరు శ్రద్ధ చూపిస్తున్నారు అనడానికి నిదర్శనం. ఇవాళ ఆరోగ్యశ్రీ ఖచ్చితంగా ముమ్మాటికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినప్పటికీ అదొక అద్భుతమైన పథకం కనుక దాన్ని కొనసాగించాలి, దీన్ని నెట్వర్క్ పెంచాలి. తెలంగాణ ప్రజానికానికి ఇదొక వరప్రదాయిని సంజీవని లాంటి పథకం ఇది. ఈ సంజీవని లాంటి పథకం కొనసాగించాలి, దీన్ని ఇంకా కింది స్థాయి హాస్పిటళ్ళకు కూడా ఈ నెట్వర్క్ పెంచాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసి అనేక ఆసుపత్రుల నెట్వర్క్లో, ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో చేర్చి పేదలకు ఒక వరంలాగా మారిస్తే ఇవాళ ఇది ఒక రోగంలాగా చేంజ్ చేసిర్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, మేమే తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ అని. ఇవాళ ఎవరికి అందుతుంది ఆరోగ్యశ్రీ? గొప్పతనం ఎవరిది? గొప్పతనం ఇవాళ 10 సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఆగకుండా అందించిన కేసీఆర్ గొప్పతనమా? ఇవాళ 20 నెలల్లోనే అనేక సార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనమా? చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆరోగ్యశ్రీ పూర్తిగా ఇవాళ దాదాపు మాకు 10,000 కోట్ల వరకు రావాలంటే 100 కోట్లు రిలీజ్ చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకున్నారంటే వీరు ఏ విధంగా ఉన్నారు అది కూడా ఇప్పటివరకు ఎవరికి అందినో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది. అంటే పేద ప్రజల ప్రాణాలను వీళ్ళు చెలగాట మాడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యశ్రీ పూర్తిగా వెంటిలేటర్ పైన ఉంది వైద్యారోగ్య శాఖ, ఇప్పటి వరకు కూడా దానిపైన రివ్యూ చేయలేదంటే ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో అర్థమవుతుంది. వాళ్ళ పేదలకు ఆరోగ్యాన్ని వైద్య సేవలు దూరం చేయడమే లక్ష్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ ఆరోగ్యశ్రీ పడికేసింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఇవాళ రూపుమాపే ప్రయత్నం చేస్తుంది.
ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏ పాత్రం పట్టింపు చర్యలు ఉన్న ఆరోగ్యశ్రీ వెంటనే పునరుద్ధరించాలి, వారి పెండింగ్ బకాయిలను చెల్లించి పేదలకు ఒక మళ్ళీ పునర్జీవం పోసే విధంగా ఆరోగ్యశ్రీని రూపొందించాలని చెప్పేసి కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఇవాళ అంతా కూడా తిట్టుకుంటున్న పరిస్థితి. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగం కూడా ఇవాళ సరైన రీతిలో నడవట్లేదు. ప్రధానంగా వైద్య రంగం పేదలకు ఒక వైద్యాన్ని సులభతరం చేయాలి, పేదలకు వైద్య రంగానికి పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు, ఆ ఖర్చులను తగ్గించాలి, ఆ ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి అటు ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు చాలా చోట్ల ఆ హాస్పిటల్ను అప్గ్రేడేషన్ చేసి పడకలను పెంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఒకవేళ వైద్యం అందిస్తే వారికి కూడా ఆరోగ్యశ్రీ సేవలను అందించే విధంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు రూపకల్పన చేసింది. కానీ వాళ్ళు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల తీరు అంత మాత్రమే ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల తీరులో ఆరోగ్యశ్రీ ఆగిపోవడంతో పేదల బతుకు అగమ్యగోచరం అయిపోయింది. ఇవాళ వారు బతకడమే గగనం అయిపోయిన రీతిగా ఉంది. ఆరోగ్యశ్రీ వెంటిలేటర్ పైన ఉంటే పేద ప్రజల బతుకులేంది ఇవాళ అన్న కోణంలో ఇవాళ చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గతంలో ఆరోగ్యశ్రీ ఉంది, మేము ఏ హాస్పిటల్కి పోయినా మాకు ట్రీట్మెంట్ జరుగుతుందని ఒక ఆశాభావం ఉండేది. లేదు అంటే ప్రభుత్వ ఆసుపత్రికి పోయినా మాకు మెరుగైన చికిత్స అంత. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే పట్టించుకున్నాదులు లేడు, ఆరోగ్యశ్రీ నిధులు లేక ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల్లో బిల్లు కట్టాల్సిన దుస్థితి. అంటే పూర్తిగా పేద ప్రజలకు వైద్యారోగ్య సేవలను దూరం చేయడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ బంద్ అయింది. బంద్ అయినాక ఇప్పటికి వరకు కూడా దానిపైన రివ్యూలు లేవంటే పూర్తిగా ఆరోగ్య శాఖ వెంటిలేటర్ పైన ఉందనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు సింధురా.